నువ్వు సక్సెస్ అయినంతగా, సుమా గారు సక్సెస్ అయినంతగా చెల్లెలు సక్సెస్ కాలేదేమో అని. అసలు చెల్లికి నీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే బేసిక్గా తను ఫస్ట్ నుంచి యాక్ట్రెస్ అవ్వాలనుకోలేదు. తాను ఎంతసేపు నిట్, ఎన్ఐఐటి, అది కంప్యూటర్ కోర్సులు, తర్వాత మధ్యలో డాక్టర్ అవ్వాలనుకొని బయాలజీ సబ్జెక్టు, ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారుతుంది కదా, ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్ళాం, అలా ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా డిఫరెంట్ ట్రై చేసింది. అయితే ఒక సెట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ కాలేదని మాత్రం అనకూడదు, ఎందుకంటే బాగా సక్సెస్ఫుల్ అంటే అదే చెప్తున్నాం. ఒక్కొక్క టైం, ఒక్కొక్క ఫేజ్లో కొంతమంది ఆ టైంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. నో కంపారిజన్స్. ఇప్పుడు ఇంట్లోంచి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఇలా అంటున్నారు. తను ఇప్పుడు అగ్నిపూల్లో అద్భుతమైన పేరు సంపాదించుకుంది. ఎవ్రీ డే ప్రతి ఇంట్లోకి తను ఎమోషనల్ సీన్ చేస్తే ప్రతి వాళ్ళు ఏడుస్తుంటారంట. అంటే చాలామంది నాకు చాలా అద్భుతంగా చేస్తుందండి మీ చెల్లెలు, అసలు ఎమోషన్ తను కాన్సన్ట్రేట్ చేయలేదు, అంతకుముందు అంత సీరియస్గా పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత తను కంటిన్యూస్గా చేస్తూనే ఉంది. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, తనకి బాధ్యతలు ఉన్నాయి, చేస్తుంది. తన పరిధి తను చేసుకుంటూ వెళ్తుంది. షీ సక్సెస్ఫుల్. షీ హస్ గాట్ హర్ ఓన్ థియేటర్ ఆర్ట్స్. తర్వాత మళ్ళీ థియేటర్ ఆర్ట్స్లోకి వెళ్ళి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యి, ఆ తర్వాత ఇప్పుడు వేరే ఆస్పెక్ట్లో ఉన్నాడు, ఇంకో పెద్ద లెవెల్లో. తన జోన్ వేరు. ఈజ్ ఆల్సో ఆర్టిస్టిక్ టింజ్. తన నా ఫ్రెండ్ బేసిక్గా. లవ్ మ్యారేజ్ ఒక విధంగా లవ్ కమ్ అరేంజ్డ్, సేమ్ నా టైప్. అంటే నా ఫ్రెండ్ కలుస్తుండేవాళ్ళు అక్కడ, అలా పరిచయం. ఓకే, ఒక 1 year 2 years నుంచి వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం, అలా చెప్పడం. ఎస్, ఇంట్లో వాళ్ళంతా. తెలుగు యూనివర్సిటీ తర్వాత నువ్వు సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చేసావు. ఏంటి దగ్గర చేసింది? ఎంఏ థియేటర్ ఆర్ట్స్. బట్ మధ్యలోనే ఆపేసావని? మధ్యలో ఆపేలేదు. నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత, బిఏ థియేటర్ ఆర్ట్స్ అయిన తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ అయిన 1 month వరకు క్లాసులు అటెండెన్స్ రెగ్యులర్గా ఉంది. ఆ తర్వాత 1 month కంటిన్యూస్గా నేను యూనివర్సిటీకి వెళ్ళదు. ఏదో ఒకటి సీరియల్ కావచ్చు, మన ఓన్ ప్రొడక్షన్లు, ఆ టైంలో ఏదో జరుగుతుంది షూటింగ్, వీళ్ళకి మేకప్ వేస్తూ ప్రొడక్షన్ చూస్తూ ఒక 1 month పాటు నేను కుదరలేదు. అమ్మా నేను వెళ్ళలేదు, నేను ఒక్కడనే. ఇప్పుడు తెలిసినవాడు ఒక్కడే ఉంటాడు. ఈ 1 month వెళ్ళకపోయేసరికి నన్ను గ్యారంటీగా కార్నర్ చేసి అటెండెన్స్ లేదని, పైగా ఆ బ్యాచ్లో నేను ఒక్కడే. అంటే ఆల్రెడీ టెలివిజన్లో వర్క్ చేస్తూ దేవదాస్ కనకాల గారు వాళ్ళకు టీచ్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళు తెలుసు కదా, నన్ను సెంటర్ చేస్తారు. నాకు అర్థమైపోయింది, నా భయాలు నాకు ఉండింది. సో ఎందుకు వచ్చిన మాట వాళ్ళతో అనిపించుకునే బదులు నేనే మానేస్తే బెటర్ కదా, నేను మానేశాను. అప్పుడు నా క్లాస్మేట్ నా పెద్దిరామారు, నా బ్యాచ్మేట్, నేను పెద్దిరామారు ఇద్దరం క్లాస్మేట్స్ అనమాట. అయిపోయింది. తను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా నాన్న, ఒరే నువ్వు నీకు టాలెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, దీంతో పాటు నీ చదువు కూడా నీకు తోడ్పడాలి, నువ్వు ఓన్లీ 1 నా కోసం ఎంఏ చేయన్నాడు. సరే ఈయన అడుగుతున్నాడు కాబట్టి ఈయన కోసం చేద్దామని చెప్పేసి మళ్ళీ సెకండ్ ఇయర్, మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ రెండోసారి అప్లై చేశాను. మళ్ళీ సీట్ వచ్చింది. అప్పుడు ఒకటే ఫిక్స్, నేను టీచర్లు సెంటర్ చేసిన, ఎవరు ఎంతమంది ఏం చేసినా, ఎన్ని రకాలుగా నా మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చినా లేదు, నాది మా నాన్న కోసం డిగ్రీ ఫినిష్ చేయాలి, ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయాలి. సైలెంట్గా నన్ను క్లాస్లో నన్ను ఆనర్ చేసేవాళ్ళు మా టీచర్లు. ఏంటి ఇది తెలుసా, ఏం చెప్పు, ఇది ఎక్కడ పోవాలరా బాబు, వీళ్ళు పాఠం కన్నా నన్ను ఎక్కువ టార్గెట్ చేసినట్టున్నారు. నేను వాళ్ళని అలాగే, సరే ఒక 2 టీచర్లను కూడా నేను వాళ్ళు చెప్పిన పాఠాలే మళ్ళీ వాళ్ళకి చెప్పాను. ఐ యూస్ టు ఫైట్ బ్యాక్ లైక్ దట్. సో మొత్తానికి ఐ ఫినిష్డ్ ఎంఏ. ఎంఏ 97 ఐ పాస్డ్ అవుట్. అంటే కంప్లీట్ చేయలేదు అనుకున్నావా? నాకు అలాంటి న్యూస్ వచ్చింది. లేదు, బ్రేక్ చేశాడు, సమ్ ఏదో ప్రాబ్లం జరిగింది, ఏదో టీచర్ తోటి సమ్ ఒకళ్ళతో కాదు. అప్పుడు ఏంటంటే కాన్స్టెంట్గా ఏంటంటే 2-3 టీచర్లతోటి. అప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే నాకు 1 month కంటిన్యూస్ గ్యాప్ ఉండింది, అందుకని నేను నా భయాలు కొద్దినే ఆడలేదు. సెకండ్ ఇయర్ ఎక్కువ జరిగింది.
ఆహా. సెకండ్ ఇయరే టీచర్లు ఎక్కువ ఇది చేస్తే అప్పుడు వాళ్ళతో ఉమ్. ఇదిగోండి మీరు చెప్పిన లెసన్లే చూసుకోండి, ఉమ్. పుస్తకాలు తీసుకెళ్ళి ఇలా చూపించి, ఉమ్. అలాంటివి ఒకళ్ళిద్దరితో అయింది, ఇద్దరు ముగ్గురితో అయింది. సెకండ్ నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు సెకండ్ ఇయర్ కూడా అటెండెన్స్ ప్రాబ్లం వచ్చింది. ఉమ్. అంటే కొన్ని రోజులు వెళ్ళాం కదా, షూటింగ్లో ఉన్నాము. నాకు అప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అప్పుడు యూనివర్సిటీ క్యాంపస్లో ఉండేవాడు. ఇప్పుడు ఇదేం లేదు గచ్చిబౌలి దీంట్లో, వాళ్ళు క్యాంపస్లో ఉండేవాడు. వాళ్ళు స్టూడెంట్ ఆర్గనైజేషన్, అతను హెల్ప్ చేస్తే నాకు అటెండెన్స్ వల్ల ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్కి కూర్చోగలిగాను. ఓకే ఓకే. ఫైనల్గా పెద్ద సినిమా కదా, నువ్వు అక్కడికి వెళ్ళు. సరే 2 రోజులు అడ్జస్ట్ చేయగలిగారు. 3 రోజుల్లో 2 రోజులు అంటే ట్యూస్డే వెడ్నెస్డే ఇస్తాను, మండే కనీసం హాఫ్ డే మనకు వర్క్ చేసి వెళ్ళాలన్నారు. ప్రాబ్లం ఏంటంటే బాహుబలి లాంటి సినిమాకి వెళ్తే నేను మొత్తం అంత గడ్డాలు మీసాలు ఇవన్నీ కూడా షేవ్ చేస్తారు, సైడ్ లాక్స్ అవన్నీ పెట్టాలి, ఇవన్నీ ఎడ్జెస్ అన్నీ బ్లేడ్తో కట్ చేయడం. ఈ పోనీ ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వెంటనే చేయగలుగుతామా, చేయలేము. మళ్ళీ ఇంకొక 15 రోజులు 20 రోజులు ఆగిపోవాల్సి వస్తుంది. వీళ్ళేమో చిన్న సినిమా, మిగతా డేట్లు అన్నీ గట్టిగా. సో అందుకని వద్దులే. ఏదా క్యారెక్టర్ బాహుబలిలో నీకు? ఏం అది నాకు ఏ క్యారెక్టర్ అని తెలియదు. రాజమౌళి అడిగితే నేను ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని అడగను.